మనము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. కొద్దిసేపు ఓపిక మీరు కుదిరిన వాళ్ళందరూ బైబిల్ తీసుకొని శ్రద్ధగా కొద్దిగా ఆలోచించండి. అంతకంటే ముందు ఒక చిన్న మాట చెప్తాను నేను. మన మధ్యలో ఖతార్ నుంచి ఖతార్ నుంచి మార్టిన్ ఉన్నాడు మనతో పాటు. చాలా రోజుల తర్వాత వచ్చాడు. మరి మనకందరికీ తెలుసు, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఆ దేశాలు చాలా నలిగిపోతున్నాయి. అమెరికాని ప్రేమిస్తున్నందుకు, లేకపోతే అమెరికాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఖతార్ మీద కూడా అనేకమైన బాంబులు వర్షం పడుతూ ఉన్నాయి ఇరాన్ ద్వారా. అలాంటి సందర్భంలో వీళ్ళు మన ఆత్మీయులు, బంధువులు, మన స్నేహితులు అనేక మంది ఇతర దేశాల్లో ఉంటా ఉన్నారు. అలాగే మార్టిన్ అండ్ వాళ్ళ నాన్నగారు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ సమయాన్ని రాజేష్కి ఇస్తున్నాను. రాజేష్ వినపడుతుందండి? నా వాయిస్ వినపడుతుందా? ఇంకా కొద్దిగా గట్టిగా మాట్లాడు. రైట్. ఓకే. ఒకవేళ నా ఫేస్ కూడా కనపడితే చెప్పండి. ఒక్కసారి మేము అందరినీ పలకరించి వెళ్ళాలని వచ్చాను. వచ్చిందండి? ఓకే, ఎనీవేస్ గుడ్. రైట్. మీ అందరికీ కూడా మరి ప్రభు పేరిట ఈ శుభ శుక్రవారపు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నానో కూడా నేను అడ్రస్ చేస్తాను. అయితే దీని అంతటికీ కూడా కారణం మరి ప్రభు కృపే కాబట్టి ఆ కృపను బట్టి మరి మనమంతా కూడా దేవునికి కృతజ్ఞతలను, స్తుతులను చెల్లించుకుందాము. అలాగే నేను చేసిన అపరాధం బట్టి నా యొక్క క్షమాపణలు నేను దేవునికి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ టుడే సెషన్ అండి. మరి ముందుగా మనం మేబీ ఒక చిన్న ప్రార్థన మరి అక్కడ ఖతర్లో ఉంటున్నటువంటి మార్టిన్ బ్రదర్ కోసం ఎవరన్నా చిన్న ప్రేయర్ క్విక్ గా ఒకసారి చేయండి. పరిశుద్ధ పరలోక రాజా, నీకు ఘనమైన స్తోత్రము తండ్రి. నా సహోదరుడు, నా తమ్ముడు ప్రభా, దూరదేశంలో ప్రభా మా ఆప్తులను, తన తల్లిదండ్రులను, తన తల్లిని, చెల్లిని, అక్కలని ప్రభా వదిలి ప్రభా దూర ప్రాంతంలో ప్రభా విదేశాల్లో ప్రభా ఉంటున్నారు తండ్రి. అనేక మంది పప్పి కానీ, పన్ని కానీ, అలాగే ప్రభా మాటి కానీ ఉంటున్నారు తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభా మా క్షమకరమైన స్థితిని అనుగ్రహించండి ప్రభా. మేమందరము తిరిగి కలుసుకున్న పర్యంతం నీ కృపను వారితో ఉంచమని, ఎటువంటి ప్రమాదాలకి, ఎటువంటి యుద్ధములు చిక్కుకొనకుండా ప్రభా క్షేమకరమైన స్థితిని, ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని, ఆయుష్ని దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. వార్ అనేది మరి చాలా భయంకరమైనటువంటి అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఉంటుంది, యుద్ధం జరిగిపోయిన తర్వాత కూడా ఉంటుంది చాలా కాలం పాటు. కాబట్టి అక్కడ ఉన్న బిడ్డలకు మరి ఎంతైనా ధైర్యం ఉండటం అనేది మన తరపు నుంచి ఇటువంటి ప్రార్థన సహాయం పంపడం అనేది చాలా మంచి విషయం. థ్యాంక్ యూ మొన్న ప్రార్థన చేసినందుకు. అలాగే మరి చక్కని ప్రార్థన చేశారు కుసుమా గారు. అమ్మ, మీకు కూడా చాలా వందనాలమ్మ. చాలా చక్కని ప్రార్థన చేశారు మీరు. మరి చాలా రెలవెంట్గా ఉండే ప్రార్థన కూడా చేశారు మీరు. మీకు వందనాలు. మరి పాటలు పాడిన బిడ్డలకు కూడా నేను నా యొక్క వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను యాక్చువల్లీ ఈ సెషన్ స్టార్ట్ చేయడానికి ముందు మున్నతో కూడా కాల్లో మాట్లాడుతుంటే నిన్న ఇవాళ కూడా ఒక చిన్న డైలమా ఉండే. ఏంటి మరి మనం రెగ్యులర్గా చేసే యాక్ట్స్ ఆ స్టడీని కొనసాగిద్దామా, లేకపోతే గుడ్ ఫ్రైడే కాబట్టి కొంచెం తక్కువగా అయిపోయేలాగా ఏమన్నా ప్లాన్ చేద్దామా అన్నప్పుడు మరి వచ్చేటటువంటి జనాభాను బట్టి మనం ఆలోచన చేద్దాం అనేలాగా మేమిద్దరం ప్లాన్ ఏ ప్లాన్ బి అని అనుకుంటా ఉన్నాం. అండ్ ఇట్స్ గుడ్ టు సీ చాలా చక్కగా మంచి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇవాళ ప్రజెంట్ అయ్యారు. మీ అందరికీ కూడా నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అలసిపోయి ఉంటారు గుడ్ ఫ్రైడే ఆరాధన ఆ టైం అంతా, ఎందుకంటే ఎండలో వస్తుంటారు కాబట్టి. అయినా కూడా మీ సమయాన్ని మీరు ఇక్కడ మరి వెచ్చించే ప్రయత్నం చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. అయితే మరి యాక్ట్స్ కాకుండా ఎందుకు ఇవాళ ఈ టాపిక్తో మీరు నా స్క్రీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ టాపిక్కి నేను రావాలనుకున్నానంటే, ఒకటి ఇప్పుడు చెప్పినట్టుగా మరి అందరూ అలసిపోయి ఉంటారు, మళ్ళీ మనం తీసుకొచ్చి లోడ్ వేయటం కొంత మరి ఎందుకు అంత మంచిది కాదేమో అనిపించింది. మరి ఇంకొకటి ఏంటంటే ఈ గత వారం నుంచి చూస్తున్నటువంటి కొన్ని ఇతర విషయాలు, అంటే నేను జనరల్గా ఏం చేస్తానంటే మన క్రిస్టియానిటీకి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వచ్చేటటువంటి విషయాలపైన నేను పరిశీలన చేస్తూ ఉంటాను. వీలైతే కొన్ని సినారియోస్ ఎట్లుంటాయంటే భావావేశాన్ని చాలా, అంటే ఆ స్పైక్ అనేది ఒక్క దెబ్బకు పైకి వెళ్ళిపోతుంది. అంటే మన నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే కొన్ని సిచ్యువేషన్స్, క్వశ్చన్స్ ఎట్లా వస్తాయంటే అవతలకి ఇచ్చి పడేయాలి అనేటువంటి కసి వస్తూ ఉంటుంది. కానీ ఆ కోపమో లేకపోతే ఆ భావావేశమో అన్ని వేళలా మంచిది కాదు. ఏంటంటే వీ హ్యావ్ టు స్టెప్ బ్యాక్. అది అనటం ఈజీ కానీ చేయడం కొంచెం కష్టం. వీ హ్యావ్ టు స్టెప్ బ్యాక్, వీ హ్యావ్ టు చెక్ ద ఫ్యాక్ట్స్. అలాగే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు అది బైబిల్ వెలుగులోను మరి కొంచెం హిస్టారికల్ వెలుగులోను మనం సాలిడ్గా మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వెన్ యూఆర్ సజెస్టింగ్ సంథింగ్ ఆర్ వెన్ యూఆర్ ఆన్సరింగ్ సంథింగ్,
అది నీ జీవితంలో కూడా ఉండడం కూడా మరి మంచిది అనేది నా యొక్క ఆలోచన. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, గత వారం నుంచి నేను కొన్ని వార్తలు వింటా చూస్తా ఉన్నాను. ఎట్లా అంటే ఆహ్, ఈ మట్టల ఆదివారపు ఆరాధనకు సంబంధించిన కొన్ని కొన్ని క్లిప్స్‌ని సోషల్ మీడియాలో కొంతమంది పెడతా ఉన్నారు. ఎలా ఉందంటే పర్టిక్యులర్ సంఘం ఏదో మనకు తెలీదు గానీ, ఆ సంఘానికి సంబంధించిన పాస్టర్ గారు లేకపోతే పాస్టర్ దంపతులు నడిచొస్తుంటే వారికి చీరలు పరిచి, వారి మీద పూలు జల్లుతూ, వారికి కొమ్మలు అవన్నీ ఊపుతూ స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇంకొక చోట ఎక్కడో ఒక పాస్టర్ గారు యేసుక్రీస్తు మాదిరి మరి డ్రెస్ వేసుకొని ఆయన ఒక మనిషి మీద కూర్చున్నాడు. ఆ మనిషి మొఖం అది కనపడకుండా వాళ్ళు బట్టలు అది చుట్టేసారు గానీ, అంటే మనం చిన్నప్పుడు చిన్న పిల్లల్ని తీసుకెళ్తాం గదా! ఏనుగు సంథింగ్ ఆ ఆటలాగా. అలా దాని మీద ఆయన వస్తా ఉన్నాడు. ఈ చాలా విపరీతమైన ట్రోలింగ్‌కి గురవుతా ఉన్నాం. అంటే అవగాహన లేక జరుగుతున్నదా? లేకపోతే అంటే కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోక జరుగుతున్నదా? లేకపోతే మనుషులను ఎమోషనల్ చేసి అంటే వాటెవర్ ఈస్ ద రీజన్ ఆ దిశగా వారు నడిపించాలన్న వారి ప్రయత్నమా? తపనో? అన్నది నాకు అర్థం కాలేదు. సో, అలాంటి విషయాలను కొన్ని అడ్రెస్ చేయాలని నాకు ఉంటా ఉంటదనమాట. అందుకే కానీ ఇందాక చెప్పినట్టు భావావేశం ఎప్పుడు మంచిది కాదు. అందుకనే కొంచెం యొక్క రీసెర్చ్ లేదా పరిశోధన చేసి దేవుడు అనుమతించిన మేరకు తెలుసుకొని ఏదో మీలాంటి వాళ్ళతో పంచుకుంటే అట్లన్నా ఒకరిద్దరికన్నా చెప్పుకున్న వాళ్ళం అవుతాము. మీరు ఇంకొక ఇద్దరికి చెప్పిన వాళ్ళు అవుతారు. ఎస్పెషల్లీ ది యంగర్ జనరేషన్ నీడ్స్ సచ్ ఏమంటారు అవి ఉంటే మంచిది అనేది నాకు అనిపించింది. మరి ఇంకొక పక్కన మరి ఇవాళ మీరు చూసుంటారు. ఇవాళ కాకపోతే గత 2 రోజులుగా మరి ఆ యొక్క వస్త్రం గురించినటువంటి టాపిక్ కూడా ఆ వస్త్రము మరి ఇండియన్ మూలాలను కలిగి ఉంది అని చెప్పి అదొక ప్రొపగండా ఫేక్ న్యూస్ ఒకటి ఎళ్తా ఉండింది. అంటే ఏం సాధిద్దామని చూస్తున్నారు అవతల వాళ్ళు? ఆల్రెడీ ఒక చట్టం మీరు వినే ఉంటారు దాని గురించి కూడా. ఎందుకు క్రైస్తవ్యాన్ని ఇంత పట్టుబట్టి ఆహ్, అంటే ఎట్లా చెప్పాలంటే మీరేంటి అంటే దాన్ని అణిచివేయాలనే ప్రయత్నమా? లేకపోతే ఇంకోటా అర్థం కాని మరి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అయితే ఇందాక చెప్పినట్టు భావావేశం గాకుండా వాటిని పరిశీలన చేస్తూ ముందుకు సాగాలి. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే, దయచేసి కొంత జాగ్రత్త వహించండి. విషయాలను బైబిల్ వెలుగులోను, అలాగే కొంత హిస్టరీ వెలుగులోను మీరు పరిశీలన చేయండి. మీరు తెలుసుకున్న విషయాల పట్ల ప్రార్థన చేస్తూ ఇతరులకు కూడా మీరు ఆ మంచి విషయాలను బోధించండి. అన్నిటికి మించి దయచేసి ఏ క్రీస్తునైతే బైబిల్ మనకు చూపిస్తుందో, ఆ క్రీస్తును వెంబడించే ప్రయత్నము, ఆ క్రీస్తును చూపించే ప్రయత్నం చేద్దాం. మనమేమి ఎవ్వరము పర్ఫెక్షనిస్ట్‌లం కామిక్కడ. అందరము చనిపోయే వరకు తడబడే అడుగులు వేసుకుంటూ క్రీస్తు దిశగా సాగవలసిన వారమే. ఎంతటి జ్ఞాని అయినా, జ్ఞానం లేని వారైనా, చిన్న పిల్లలైనా, పెద్ద పిల్లలైనా సరే. కాబట్టి మీ అందరికి అది తెలియజేస్తూ, దానికి సంబంధించిన ఒక 2, 3 పాయింట్లు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేనివాళ. ఒక 10 నిమిషాల్లో ముగించే ప్రయత్నం చేస్తాను. మరి కపుల్ ఆఫ్ వర్సెస్ ఉన్నాయి గాబట్టి, పోయినసారి మాదిరే మేబీ అంటే ఎవరో ఒక్కరే అని కాకుండా వీలైనంత వరకు మీకు అవకాశం ఉన్నంత వరకు తలా ఒక వచనము తీసుకొని మరి నేను చెప్పినప్పుడు చదివితే బావుంటుందని నేను ఆశపడుతున్నాను. ఒకవేళ అవకాశం లేకపోతే పోనీ ఎవరైనా ఒకరు నాకు సహాయకరంగా వీటి విషయాల్లో మీరు నాకు సహకరించండి. అయితే దానికంటే ముందు నేను అడిగే ప్రశ్న లేకపోతే మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న డిడ్ వి రియల్లీ అండర్‌స్టాండ్ వాట్ గుడ్ ఫ్రైడే ఈజ్? గుడ్ ఫ్రైడే అనే కంటే కూడా దానికి కారణభూతుడైనటువంటి ఆ దేవుణ్ణి మనం సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నామా? దేవుని యొక్క తలంపులో లేకపోతే ఉద్దేశాలో మరి మన పట్ల గాని లేకపోతే బిగ్గర్ పిక్చర్‌లో ఎటర్నల్ కింగ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆయన మనకి ఏం చెప్పాలని చూసాడు, ఏం చెప్తున్నాడనే విషయాలను మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? మనం ఎంతమంది నిజంగా మరి మన పాపాల కొరకు క్రీస్తు చనిపోవడం ఏంటి, రిడెంప్షన్ ఏంటి, మరలా పునరుత్థానం ఏంటి అనే విషయాలు మనకి ఎంత మేరకు నిజంగా అర్థమయ్యాయి? అంటే ఎమోషనల్ అయిపోతాము, బాధపడిపోతాము. మరి ఆ లెమెంటేషన్‌తో కూడినటువంటి కీర్తనలను పాడుతాము. అంతా బానే ఉంది. వాట్సాప్ స్టేటస్‌లు పెట్టుకుంటాం గానీ, డిడ్ వి రియల్లీ అండర్‌స్టాండ్? దేవుడేంటి? మనిషిగా రావడం ఏంటి? చచ్చిపోవడం ఏంటి? మళ్ళీ తిరిగి లేవడం ఏంటి? ఆ యొక్క ఏ రూపంలో ఆయన లేవనెత్తబడుతున్నాడో, ఆ రూపం మనందరికీ వస్తుందని అని అనటం ఏంటి? మరి దీనంతటికి మళ్ళీ బ్యాక్ స్టోరీకి వెళ్తే మరి ఆయన అబ్రహాముని పిలవడం ఏంటి? అతన్ని ఒక జనాంగంగా చేయటం ఏంటి? అతనిలోంచి లేపోతే ఆ యొక్క వంశావళిలోంచి మరి యేసుక్రీస్తు రావడం ఏంటి? మరి తను ప్రత్యేకంగా ఎంచుకున్నటువంటి ఆ జనాంగమే ఆయన్ని అర్థం చేసుకోలేకపోవడం ఏంటి? మరి ఆయన సిలువ వేయడానికి వారు కూడా ఒక పాత్ర అవ్వడం ఏంటి? మరి ఇంకా వెనక్కి జూమ్ బ్యాక్ చేస్తే ఎఫెసీ పత్రికలో చెప్పబడినట్టుగా సృష్టి పునాది వేయబడక మునుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వీరు ఈ డివైన్ ప్లాన్‌ని ముందుగానే డిసైడ్ చేసుకున్నారంట. యేసుక్రీస్తు ఈ విధంగా మరి మరణించడం అనేది ఆవశ్యకం అని నిర్ణయించుకున్నారంట. ఏంటి? వాళ్ళు నిర్ణయించుకోవడం ఏమిటి? వారి వారి చిత్తానుసారమైనటువంటి ఆ దయా సంకల్పం చొప్పున ఇట్టి కార్యం జరగడం ఏంటి? నీకు నాకు నిజంగా అర్థమవుతుందా? ఎమోషనల్ యాస్పెక్ట్ పక్కన పెట్టేసేయండి. నిజంగా అర్థమవుతుందా మనకి? మనం ఏ పాటి వారం అనేది మనకు అర్థమవుతుందా?
అర్థం చేసుకోగలిగే వారమే ఉన్నామా? గీత కేవతల నుండి యూదులు ఎలా చేశారు, ఇజ్రాయేలీలు ఎలా చేశారు, పలానా వాళ్ళు ఇలా చేశారని చెప్పగలుగుతున్నామే. మరి వాళ్ళ యూదులతో పాటు మనం కూడా అదే మాదిరిగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోగలుగుతున్నామా? ఆచారాలతో కూడిపోయి స్టక్ అయిపోయి, లేకపోతే ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఉండిపోయి ఇలాంటి మాటలే చెప్పాలి. గుడ్ ఫ్రైడే రోజు క్రిస్మస్ రిలేటెడ్, ఈస్టర్ రిలేటెడ్ ఎందుకు? ఈస్టర్ రిలేటెడ్ రోజున గుడ్ ఫ్రైడే దాని గురించి ఎందుకు? క్రిస్మస్ గురించి ఎందుకు? ఇట్లా రకరకాల ప్రీ కన్సీవ్డ్ నోషన్స్తో ఉండిపోయామా? లేకపోతే మనందరం రకరకాల బాధల గురించి చెరల గుండి వెళ్తా ఉంటే దానిలో స్టక్అప్ అయిపోయి ఉన్నామా? దానివల్ల మరి మనకే తీరిక లేని విధంగా అయిపోయిందా? మరి వీటన్నిటి మధ్య నుంచి దేవుడిని మనం ఏ విధంగా చూడగలుగుతున్నాము, అర్థం చేసుకోగలుగుతున్నాము? అన్నిటికంటే ఇంకొక మంచి ప్రశ్న ఏంటంటే, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను హీల్ చేస్తాడు, నిన్ను పరిస్థితుల నుంచి చెప్తున్నాడు మెసేజ్. నేను మొన్న మీటింగ్ నడిపించేది. ఎవరో మాట్లాడుతున్నారండి, దయచేసి కొంచెం. ఓకే, రైట్. అంటే దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి చెయ్యాలి, కాబట్టి హీల్ చేస్తాడు కాబట్టి హీల్ చేయాలి, కాబట్టి లేకపోతే కొడతాడు కాబట్టి అనే భయంతోనో మనకున్న అవసరంతోనో ఆయన ఆరాధిస్తున్నామా? లేకపోతే నిజంగానే మనకు అది అర్థమైందా? రుచి చూచి అడిగితే నేను యెహోవా ఉత్తముడు అనొచ్చు అనే పాట కూడా పాడేస్తాం. నిజంగా మనకు అర్థమయ్యాడా దేవుడు? అన్ని ప్రశ్నలకి సమాధానం దొరకాలని లేదు. ఆఫ్ కోర్స్ వాటి మీద ప్రయత్నాలు చేసినటువంటి చాలా జ్ఞానవంతులు ఉన్నారు, ఆన్సర్ చెప్పగలిగే జ్ఞానవంతులు ఉన్నారు. ఎన్నున్నప్పటికీ అల్టిమేట్గా నీకున్నటువంటి విశ్వాసం ఎలా ఉంది, నువ్వెలా నడుస్తావు అనే దాని మీదే నీ యొక్క రక్షణ ఆధారపడి ఉంటా ఉంటుంది. అంటే చెప్పేది టువర్డ్స్ జీసస్ నా ఉద్దేశం. కాబట్టి మరి ఆ విషయాలు మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్స్ లైక్ నాకు కరెక్ట్గా వయసు ఎవరిది తెలియదు, కానీ మేబీ ఐ సపోజ్ తేజ, స్నోయి లాంటి వాళ్ళు యంగర్ జనరేషన్ అని నేను బిలీవ్ చేస్తూ ఉన్నాను. మరి మీకున్నటువంటి ఈ ఎనర్జీని, ఈ టైంని, మీకు ఉండేటటువంటి టెక్నికల్ బ్రిలియన్స్ని కూడా దయచేసి మీరు చక్కగా జాగ్రత్తగా ఇటువంటి విషయాలపైన తెలుసుకుంటూ మరి మీరు కూడా మీ వంతు సహాయాన్ని అందిస్తూ ముందుకు సాగమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సరే, మరి మొదటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-23 వచనాలు ఎవరన్నా కొంచెం తీసి నాకు సహాయం చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-23. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు అంతయు జరిగింది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. 21వ వచనం మళ్ళీ ఇంకొకసారి కొంచెం గట్టిగా నెమ్మదిగా చదవండి అన్న, అంటే స్లోగా చదవండి, గట్టిగా చదవండి. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. చూసారా ఏముంది? మన పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. మరి క్రిస్మస్ కి నువ్వు అర్థం చేసుకోవాల్సిన మెసేజ్ ఇదే ఈక్వలెంట్ టు మెసేజ్ ఆఫ్ యువర్ ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే. నువ్వు దేనికి దానికి వేరు అని చూస్తే కుదరదు. అందుకనే క్రీస్తు అని క్రీస్తు జనన మరణ పునరుత్థానాలు ఇవి 3 వచ్చేసేయాలి. ఇది ఇక్కడనే చెప్పేశారు మనకి. రండి ఇంకొక మరి వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-18 వచనాలు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-18. చదవండి సార్, ఒకవేళ తీస్తే. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-18 వరకు చదవండి సార్. 14 వచనం. అరణ్యంలో మోషే సర్పము ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యదేమం పొందినట్లు మనిషి కుమారు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన
వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయనందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. చూడండి 14 అక్కడ వరకు చాలన్న, అక్కడ వరకు చాలు. మరి చూడండి ఏమంటున్నాడంటే, విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా ఏం పొందుతాడంట? 14-15లో ఉంటది, ఒకసారి చూడండి. 14-15 వచనాలు. విశ్వసించువాడు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అలాగే 16 చివరిలో ఏముందంటే, నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. నేను ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ కింద మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా డీప్ గా వెళ్తే దానికి చాలా కనెక్షన్ ఉంటుంది. అది మనం ఇప్పుడు కాదు, కానీ మరి మనం అనుకున్నాం కదా ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల ధ్యానం అయినటువంటి డివైన్ ప్లాన్ గురించి, అలాగే దీని తర్వాత అటోన్మెంట్ గురించి వచ్చినప్పుడు నేను ఇంకా డీప్ గా అంటే మనకి అవసరమైనంత వరకు అక్కడికి వెళ్ళాం. కానీ ఇవి బేసిక్ కోర్ కాన్సెప్ట్స్. ఎందుకు ఆయన మరణించాలి, లేకపోతే ఆయన మరణం ద్వారా మనకి ఏమి మరి లభిస్తుంది అనే విషయాల గురించి మనం పరిశీలన చేస్తే కనుక, మరి ఇప్పుడు రండి కొలసీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంకి వచ్చేయండి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంకి వస్తే 13-14 వచనాలు చదవండి. 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకారంలోని విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇక్కడేమో ఆయన ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులను చేశాడని అంటున్నాడు. మరి యేసుక్రీస్తేమో మీరు ముందు నా యొక్క తండ్రి రాజ్యాన్ని వెతకమంటారు. వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు, వాళ్ళు డివైన్ ప్లాన్ కి సంబంధించి వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు. నువ్వు నేనే అంటే కొంత మర్మం ఉండింది కానీ, బట్ నువ్వు నేనే సరిగ్గా విషయాలను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మేము. అయితే ఇదిగో ఈ వచనాలనని మీరు నోట్ డౌన్ చేసుకుని మీరు ఇతరులకు కూడా మీరు చూపించండి. ఎందుకంటే ఆయన కుమారుని అందే మనకు విమోచనము అనగా ఏం కలుగుచున్నదంట? 14వ వచనం ప్రకారం పాప క్షమాపణ కలుగుచున్నదంట. అలాగే మనం ఏలాంటి వారమై ఉన్నామంటే 13వ వచనం స్టార్టింగ్ లో ఉంది. ఏమని ఉన్నామంట మనం? ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకారంలో నుండి విడుదల చేసి, అది అక్కడ ఉన్నామంట. మరి ఓకే. మరి ఎఫెసీ పత్రిక మరి మొదటి అధ్యాయం 7వ వచనానికి రండి. దేవుని కృపా మహేశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన యందు విమోచనము అని, ఆ విమోచనానికి ముందు ఈయన పాల్ ఏం యాడ్ చేస్తున్నాడంటే ఆయన రక్తం వలన అంటున్నాడు. దానికి ముందు ఆయన ఏమంటున్నాడంటే కృప మహదైశ్వర్యమును బట్టి అంటున్నాడు. అంటే రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, లేకపోతే గాడ్స్ గ్రేస్ అని అంటున్నాడు. ఆయన గ్రేస్ ని బట్టే. ఇంకా మనకి కాంటెక్స్ట్ అర్థం అవ్వాలంటే యాక్చువల్లీ పైనుంచి చదువుకుంటూ రావాలి, చాలా బాగుంటది. బట్ నేను ఐఎమ్ వెయిటింగ్ ఎఫెసీ పత్రిక డివైన్ ప్లాన్ అనే టాపిక్ అక్కడికి వచ్చినప్పుడు చెప్పాలన్న ఆశ కలిగి ఉన్నాను, కాబట్టి నేను డీప్గా వెళ్ళట్లేదు. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆల్రెడీ డిజైన్ చేసేసుకుని కార్యాన్ని మన కొరకు ముందు నుంచి వీరు చేపట్టాలనేటువంటి ఆలోచన, ఆ ప్లాన్ ప్రకారంగా లేకపోతే ఆ యొక్క ప్రణాళిక ప్రకారంగా ఈ విధమైన కార్యం జరుగుతూ ఉండేది. ఆయన రక్తం వల్లనే మనకు విమోచనం ఉందని మరి ఇందాక చదివినటువంటి 2 వచనాలు కూడా మనకు చెప్తా ఉన్నాయి. మరి అలాగే మరి మొదటి పేతురు 3వ అధ్యాయము 18వ వచనానికి రండి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతి మంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. ఇప్పుడు ఇంకొక ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోయింది. ఫస్ట్ ఏమో ఆయన యందు విమోచనం అంటున్నాడు, ఆ విమోచనానికి ఇందాక ఏం ఎక్స్టెన్షన్ యాడ్ అయింది? ఆయన రక్తం అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఆయన బ్రతికింపబడెను అనే విషయాన్ని గురించి రాస్తున్నాడు. ఎందుకంటే ఇది ఈ వచనంలో చెప్తున్నాడు, దానికి రెలవెన్స్ ఏంటి. మరి ఇంకా కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాము. మరి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 14-18 వచనాలు.
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారిని కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. కంటిన్యూ చేయనా? చేయండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇది మనం నమ్మే వన్ ఆఫ్ ద డాక్ట్రిన్. అంటే రాబో దినాల్లో అంటే ఆయన తిరిగి లేవడం తర్వాత ఏం జరగబోతుంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని మనం తెలుసుకోవాలనుకుంటే ఇదిగో ఈ వచనం చెప్తుంది. ఏంటి అంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే మాదిరి నీవు నేను కూడా ఆ యొక్క మహిమ స్వరూపమునందు మరి వెన్ హీ కమ్స్ బ్యాక్ ఆర్ వెన్ ఆయన యొక్క రెండో రాకడ వచ్చినప్పుడు అది జరుగుతుందని, అది ఏ విధంగా జరగవచ్చుననే విషయాలను మరి ఆయన ఇక్కడ మరి మనకి చెప్తా ఉన్నాడు. అలాగే సదాకాలము కూడా ప్రభుతో ఉండేటటువంటి ఒక మరి ఆపర్చునిటీ లాగా మరి ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. అయితే మధ్యలో ఇంకొక వాక్యం మనం మిస్ చేసాము. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 17 నుంచి 23. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 17 నుంచి 23 వచనాలు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించు వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉండిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆయన ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. సో క్రీస్తు ఎందుకు, అక్కడ వరకు చాలండి, అక్కడ వరకు చాలు. క్రీస్తు ఎందుకు లేపబడాలి అంటే ఇదిగో ఈ వచనాలను మనం పరిశీలించాలి. యాక్చువల్లీ ఈ చాప్టర్ అంతా చదవాలి కాంటెక్స్ట్ అర్థం అవ్వాలంటే. కానీ మరి క్రీస్తు లేపబడని ఎడల అంటే వాడు మృతుల పునరుత్థానం లేదు అని అంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, ఒక్కొక్కరి విశ్వాసం ఎట్లా ఫెయిల్ అయిపోద్దు అని చెప్తున్నాడు. మరి ఆయనతో ఉంటే ఏమంటున్నాడు అంటే, ఆయన ఎలాగ లేపబడినో మీరు కూడా అలాగే లేపబడుదురు అని చెప్తున్నాడు. మరి అంటే కోర్స్ దీనికి ఇంకా చాలా ప్రీ రిక్విజిట్స్ లేకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఆ తీర్పు వచ్చే టైంకి మరి మనం ఎట్లా ఉంటాం అనేది ఒకటిను. అప్పటి వరకు కూడా ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్, లేకపోతే డైలీ రిచువల్. ఏంటా రిచువల్ అంటే, నువ్వు మరి పాప క్షమాపణ దేవుని దగ్గర ఎప్పుడు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళటమే. అంతేగాని కొన్ని ఉంటాయి హైపర్ గ్రేస్ అని, అంటే ఇక ఒకసారి మరి రక్షణ పొందాక ఇక ఫర్ ఎవర్ ఏమంటారు, ఇక నువ్వు సిన్నరు కాదని అదని ఇదని ఇట్లా చెప్తుంటారు. కానీ మనం అలా కాకుండా వాక్య వెలుగులు ఏంటంటే ప్రతిదినము మరి ఆయనకు మన యొక్క పాప క్షమాపణ తెలియజేసుకుంటూ మరి మనకి ఏమైతే మరి రానే ఉన్నదని చెప్తా ఉన్నారో వాటి విషయంగా మరి మన ధ్యానము మన ప్రార్థన ఉంటా ఉండాలి. అలాగే మరి విశ్వాసము సరిపోతుందని దేవుడు అంటున్నాడు. కానీ విశ్వాసం అనే కాకుండా మరి మనం కూడా ఏంటంటే మన యొక్క పార్టిసిపేషన్ ఉంటేనే అది ఆరాధన అవుతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, నేను చాలా సింపుల్గా డాక్టరిన్స్ని చిన్న చిన్న పాయింట్స్లో మీకు మెన్షన్ చేశాను. కానీ ఇవి మనం అందరము మరి పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు కాదు, అవకాశం ఉన్నప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఇంకా మంచిగా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఐ బిలీవ్ ఈ గ్రూప్ విషయంలో ప్రభు తన యొక్క కృపను చాలా ఎట్లాంటి ఒక గేట్ ఓపెన్ చేసినట్టుగా నాకైతే నేను అది బిలీవ్ చేస్తున్నాను. కాబట్టి మనం ఇతరులలాగా ప్రీకన్సీవ్డ్ నోషన్స్తో దానికి అడ్డం మనం పడొద్దు. ఆ ఫ్లో ఎంతవరకు దేవుడు మనకి విషయాలు నేర్పిస్తాడో నేర్చుకుంటాం. తాకుండా
ఒకటి మన వైపు మనం సరి చేసుకుందాం. అలాగే ఇతరులకు కూడా పంచుకుందాం. ఇట్లా వన్ వేలో ఉండొద్దు మనం కూడా. లేకపోతే అటు ఇటు కాకుండా ఉండొద్దనమాట. మరి అన్నిటికంటే ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ విషయం మనం చాటి చెప్తాం. వాళ్ళు మేబీ సత్యం ఇంకా తెలుసుకోలేదు. ఒక మంచి మాట ఉంటది కదా! ఏంటంటే, సిలువను గూర్చిన వార్త రక్షించుచున్న వారికి వెర్రితనము గాని గట్టిగా చెప్పండన్న ఒక్కసారి. ఆ! రక్షించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుడు. వారికి ఇంకా తెలుసుకోలేదు. మన ప్రయత్నం మనం చేద్దాం. మరి వారు కూడా అట్టి విధంగా మారాలని మనం ప్రార్థన చేద్దాం. కాబట్టి ఏ విధంగా అయితే క్రీస్తును బైబిల్ తెలుపుతుందో ఆ విధంగా మనం ఆయన్ని ఫాలో అయ్యే ప్రయత్నము, ఆరాధించే ప్రయత్నము, అదే మాదిరి ఇతరులకు చూపే ప్రయత్నము, చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. మరి చివరగా ముగించి వేస్తున్నాను. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20, 21వ వచనం. గొర్రెలు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏమంటున్నాడంటే అక్కడ వరకు చాలన్నా. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు, మరి వాళ్ళు దే మైట్ మాకస్, బట్ ఫర్ మనకి ఆ షెపర్డ్ మరి యేసు క్రీస్తు ఉంటా ఉన్నాడు. మరి ఆ యొక్క మన ప్రభువును మరి నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తం అంటే మనతో ఆయన కోవనెంట్ చేసుకున్నాడు అనే విషయాన్ని వారు చెప్తున్నారు. ఎటువంటి కోవనెంట్ అంటేనంట ఇటర్నల్ కోవనెంట్ అంట. ఇక్కడ ఈ లోకానికి ఈ జన్మకు సంబంధించింది కాదు. ఇందాక కొరింథీ పత్రికలు అదే అంటున్నాడు. ఈ జన్మ మట్టుకే నువ్వు ఆలోచిస్తే మనుషుల కంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరనే మాట అంటా ఉన్నాడు. కాబట్టి ఇటర్నల్ యొక్క కోవనెంట్ చేసినటువంటి ఆ కోవనెంట్ జరగడానికి మరి బ్లడ్ అనేది అవసరం. కాబట్టి ఆ రక్తమును బట్టి మృతులలో నుండి రేపిన సమాధానకర్త యొక్క దేవుడు అన్నప్పుడు ఇక్కడ ఈ దేవుడు అన్నప్పుడు తండ్రి దేవుడు వస్తా ఉన్నాడు. అంటే వాళ్ళని సపరేట్ గా చూడాల్సిన అవసరం లేదు. దే ఆర్ వన్ యూనిట్ ట్రినిటీ అన్నది. మరి యేసుక్రీస్తు ద్వారా ఆయన ఎప్పుడు మనల్ని యేసుక్రీస్తు అనే లెన్స్ లోనే చూస్తాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఆ లెన్స్ లోనే బైబిల్ని లేకపోతే ఆ యొక్క టాపిక్స్ ని మనం చదువుతుండాలి. తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించాలని ప్రతి విషయంలోనూ ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మనల్ని సిద్ధపరచాలని మరి ఇక్కడ రాయబడతా ఉండేది. మరి యేసుక్రీస్తుకి యుగములు మహిమ కలుగును కాక అని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఇక ఆఖరి వచనంగా లేకపోతే ఆఖరి వర్స్గా మరి 2 కొరింథీయులు 13వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీయులు 13వ అధ్యాయంలో 14వ వచనం. 14 అవునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. మరి ఇటు మాటలతో మరి నేను ముగిస్తా ఉన్నాను. మరి ప్రభు కృప చిత్తం ఉంటే మరి వచ్చే వారం కానీ మరి ఎప్పుడన్నా మనం కలుసుకుని మరి మనం ముందుకు సాగుదాం. మరి మీ అందరికీ కూడా షాలోం షాలోం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం, యేసు జననం, యేసు జననం.